శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 4 వేదాలు కూడా రూపాలని ధరించి జగన్మాతని ప్రార్థిస్తున్నాయి. ఆ స్తుతిని ఇప్పుడు మనం అందరం విందాం. హే దేవి మహామాయ నమో నమః. నీవు ఈ విశ్వాని అంతటికీ కూడా కారణురాలివి, శుభప్రదవి, మంగళ స్వరూపిణివి, నిర్గుణ రూపిణివి, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు, శంకరుడికి కూడా కోరికలు తీర్చగలిగేదానివి, ప్రాణికోటి అంతటికీ కూడా ప్రాణంగా ఉండేదానివి, జీవకోటి అంతటికి ఆధార స్వరూపిణివి, తెలివి, కలిమి, వెలుగు, ఓర్పు, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ కూడా నీవే తల్లి. నీవే అర్ధమాత్రవు, నీవే గాయత్రివి, నీవే జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ అన్నీ నువ్వే. ముల్లోకాలలోనూ కూడా అందరినీ పాలించి పోషించగలిగే దయామయివి, అందరికీ కూడా జననివి, లోకహితకారిణివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవబంధ వినాశినివి. నీకు నమస్కరిస్తున్నాను తల్లి. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ యొక్క సృష్టి. స్థావర జంగమ జగత్తులో నీవే ముఖ్యాతి ముఖ్యము. సకల భువనాలను తయారు చేయాలని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి స్థితి లయాలు జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ ఎటువంటి రూపంలోనూ నీ దరికి కూడా చేరదు. నీ రూపాల గురించి వివరించటం, నీ పేరుల గురించి తెలుసుకోగలగటం ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేయలేరు. భూలోకంలో కానీ దేవలోకంలో కానీ నీ గురించి తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు. జగజ్జనని, మానవులలోనే కాదు దేవతలలో కూడా నీ స్వభావం గురించి చెప్పగలిగిన వారు, నీ యొక్క వర్ణన చేయగలిగిన వారు ఎవరూ లేరమ్మా. నీవు అద్వితీయవు. ఒంటి చేత్తో ఈ సకల విద్యాన్ని సృష్టిస్తూ ఉంటావు. ఈ విశ్వాన్ని తయారు చేస్తావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టి చేసి నీవు ఒంటరిగా విహరిస్తావు. నీ చరిత్ర ఎంతో చిత్ర విచిత్రంగా ఉంటుంది. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? ఈ విషయాన్ని తెలిసి కూడా నీవు మౌనంగా ఉండిపోయావే. అతడు నీ పాదసేవకుడు కదా. మహాపాపాన్ని ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ చేసినా సరే తీరని పాపమా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఎందుకు తల్లి? దేవతలకు ఇది ఎంత విషమ పరిస్థితో కదా. విష్ణుమూర్తి శిరస్సు తెగిపడటమేమిటి? ఇది ఎంత ఆశ్చర్యము! సకల దేవతలు చేసిన పాపములన్నీ కూడా ఆ స్వామి తన మీదే భరిస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి ఇంతటి దుష్ప్రాప్తి కలిగిందా? లేదా మధుకైటవులతో యుద్ధం చేసేటప్పుడు నా అంతటి నేనే జయించానని ఏమైనా గర్వించాడా? కాబట్టి నీవు ఇంతటి శిక్షను విధించావా? తల్లి, నీ భావం ఏమిటో తెలియటం లేదమ్మా. దేవతలు ఉక్కిరివిక్కిరి అవుతున్నారు. ఒకవేళ మధుకైటవులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను ఇటువంటి వరాన్నేమైనా కోరారా? లేదంటే క్షీర సముద్ర రాజతనయ అయిన శ్రీలక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? ఆమెను భర్త లేకుండా చూడదలిచావా? కాబట్టి ఇంతటి ఘోరం జరుగుతున్నా నీవు మౌనంగా ఉన్నావా? అమ్మా, ఈ దేవతలంతా నిరంతరం నిన్నే ధ్యానిస్తారు. వారు నీవు చెప్పిన పని చేయడంలో సామర్థ్యతను కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు వారందరూ కూడా శోకసముద్రంలో మునిగిపోయారు. త్వరగా వీళ్ళందరినీ తరింపజేయ తల్లి. విష్ణుమూర్తిని మరలా పునర్జీవితుణ్ణి చెయ్యమ్మా. నాకు నీవు తప్ప వేరే శరణు లేదు తల్లి. మా అందరినీ కూడా నీవే ఉద్ధరించాలి. అమృతం లాంటి నీ యొక్క మహిమతో మమ్మందరినీ ఆనందింపజేయ తల్లి. నీవే మాకు శరణు అని వేదములు అన్నీ ప్రార్థించగా జగన్మాత ప్రసన్నురాలైంది. ఆకాశం నుంచి వాణితో ఇలా పలుకుతోంది. ఓ దేవతలారా, బాధపడకండి. వేదాలన్నీ నన్ను స్తుతించడంతో నేను ప్రసన్నురాలనయ్యాను. కుదుటపడండి. మీరు చేసిన ఈ స్తుతిని ఎవరైతే నిత్యము అన్ని వేళలా చదువుతారో వారి యొక్క కోరికలన్నీ తీరుతాయి. వారు ఇంతకుముందు చేసిన పాపములు అన్నీ కూడా నశించిపోతాయి. వేదాలు చేయబడిన ఈ స్తోత్రము వేదంతో సమానమైన పవిత్రత కలిగినది. విష్ణుమూర్తి శిరస్సు అలా తెగిపడడానికి ఖచ్చితమైన కారణం ఉంది. దాని గురించి చెప్తాను. ఈ ప్రపంచంలో ఏదీ కూడా అకారణంగా జరగదు అని జగన్మాత చెప్పడం మొదలుపెట్టారు. జగన్మాత దేవతలందరికీ ఏమని వివరించారు? విష్ణుమూర్తి మళ్ళీ సజీవులు ఎలా అయ్యారు? ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మనం వచ్చే కథ వినాలి. ఈ కథ ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.